నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్సీ స్థానాలు 4 స్థానాలు ఖాళీగా అయ్యాయి. ఆల్రెడీ 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం వెరసి 6 స్థానాలకు భర్తీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. దానికోసమే ఆ లిస్టు ఫైనల్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నాడని కూడా తెలుస్తుంది. ఏదైతేనేమి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో ఆశావాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎవరి ఫైనల్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇతను కూడా కాంగ్రెస్ తరపు నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవైపు మా చింతపండు నవీన్ కూడా నాకు ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందన్న ఆర్భాటమే చేస్తున్నట్టు అతని సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయినట్టుగానే ప్రవర్తిస్తున్నాడు అన్నట్టు కూడా వాళ్ళ సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం ఉంది. అయితే నిజంగా మరి తీర్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నారా, ఇవ్వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే వాస్తవానికైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, కేసీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత పుట్టడానికి తీర్మార్ మల్లన్న చేసినటువంటి క్యూన్యూస్ ద్వారా జరిగిన కథనాల వల్ల వాస్తవానికైతే బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరగడానికి ఆ పాత్రలో మొదటి వరుసలో ఉంటాడు తీర్మార్ మల్లన్న అలియాస్ నవీన్. అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పవచ్చు. అయితే తీరా ఎన్నికల ముందు చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక్కడ వర్గానికి, ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ ఇతర వర్గాలకు సన్నిహితంగా కాకుండా కేంద్ర కమిటీతోటి, కేంద్ర నాయకులతో సన్నిహితంగా ఉంటూ తన ఇండివిజువాలిటీని కాపాడుకుంటూ ఎన్నికల ముందే, ఎన్నికల ప్రచారాల ముందే, ఎన్నికల తర్వాత కూడా రేవంత్ రెడ్డితోటి సహకరించినట్టుగా కాకుండా రేవంత్ రెడ్డిని కూడా కొంచెం పాటి విమర్శించే తీరు కూడా మనం చూసాం. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్లు బీఫామ్లు అమ్ముకున్నాడని, వీళ్ళంతా గెలవగానే కొనుక్కున్న వాళ్ళు, టికెట్లు కొనుక్కున్న వాళ్ళు గెలవగానే అమ్ముడు పోతారంటూ కూడా ఆయన కథనాలు ప్రసారం చేయడంతో రేవంత్ రెడ్డి కాస్త కన్నెర్ర చేసి ఉన్నాడు, అతని బట్టి కన్సర్న్ లేదని కూడా ఒక వార్త మనం వింటూనే ఉన్నాం. నిజంగా కూడా అవకాశవాదాన్ని రాజకీయం చేయడంలో తీర్మార్ మల్లన్న మించినటువంటి అవకాశవాది ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, ఇంకొక రోజు బీజేపీ పార్టీకి పోయాడు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయాడు. ఎందుకు వీళ్ళ పార్టీలు మారుతుంటే నేను గాడిదను పెట్టుకుంటాను, గుర్రం కాలు పట్టుకొని పోతాను, అప్పుడు ఆ గాడిద మీద ఎక్కాల్సి వచ్చినప్పుడు ఏ గాడిద అయితే నేను ఎక్కి ప్రయాణం చేస్తానంటూ హేళనగా అసహ్యంగా మాట్లాడినటువంటి తీర్మానాల పట్ల రాజకీయ పార్టీలు అంత మంచి కన్సంతులు ఉండకపోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైతేనేమి తీర్మార్ మల్లన్న అవకాశవాద రాజకీయాలు కానీ ఎప్పుడు ఏం చేయాలో చాలా రాజకీయ పండితుడు అంటే కేసీఆర్, మోడీ లాంటి రాజకీయ ఉద్దందుడు ఎలాగో తీర్మార్ మల్లన్న కూడా ఎక్కడ ప్రయోజనం ఉంటుందో, ఎక్కడ తను అనుకున్నటువంటి గోల్ ప్రయోజన రూపంలో పొందగలుగుతాడో, తాను ఏ విధంగా బెనిఫిట్ పొందగలడు బాగా తెలుసు. ఏ వాదాన్ని ఎత్తుకుంటే ఎక్కడ తనకు రాణింపు వస్తుందో కూడా మొత్తం తెలుసు. అందుకనే ప్రజల నాడిని, రాజకీయ నాడిని పట్టినటువంటి తీర్మార్ మల్లన్న అనూహ్యంగా ఏ విధంగా అభివృద్ధి చెందాడో, అతను అంగిలావునెక్కర సిద్ధాంతం కాస్త లక్షలాది విలువైనటువంటి వాచీలు పెట్టుకోవడం, కార్లు, షూలు, బట్టల స్టైల్ అన్నీ కూడా మారిన తీరు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అతనితో విభేదించి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఆయన చేసినటువంటి అరాచకాల విషయంలో కానీ, ఆయన వ్యవహారశీల మీద విమర్శించిన వీడియోలు కూడా మనం చూసి ఉన్నాం. ఏదైనా సరే తీర్మార్ మల్లన్న ముఖ్యంగా ఎవరితో ఉన్నాయంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇతను సూపర్ బాస్ అయితే కాదు, కాంగ్రెస్లో ఇంకొక బాస్ ఉంటాడు, అలాగే ఇంకో పార్టీలోనూ కూడా వాళ్ళ బాసులు ఉంటాడు. ఇతను వ్యవహార శైలిలో బాసులను విమర్శించడం కానీ, బాసులు అది అణిగిమణిగి ఉండే ధోరణి వ్యక్తిగత ధోరణి కాదు. కాబట్టి అందరితో సఖ్యతకు ఉండకపోవచ్చు. తద్వారా ఇతన్ని ఎవరు కూడా దగ్గరికి రానియరు, దూరంగా పెట్టే అవకాశాలు ఉంటాయి. తీర్మార్ మల్లన్న ఇచ్చి మేకై తెచ్చుకు కూర్చోబెట్టుకోవడం ఎందుకని ఆలోచన తత్వంలో ఉంటారు. కాబట్టి బహుశా తీర్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చే అవకాశాలు ఏమాత్రం ఉండవనేది నా అంచనా. వేచి చూద్దాం. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏమైనా మాట ఇచ్చుండి అధిష్టానం ఇతని వల్ల ఏమైనా ప్రయోజనం ఉందనుకుంటే వాళ్ళు పొందిన ప్రయోజనానికి కృతజ్ఞతగా మనకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుందా, లేదా రేపు ఎంపీ టికెట్ ఇస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీలో ఇంకేమైనా ఉన్నత పదవులు ఇస్తుందా, అతను కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా, రేపు ఇంకొక పార్టీ బీఎస్పీ కానీ లేదా బీజేపీ పార్టీ ఉంటే మళ్ళీ అలా షిఫ్ట్ అవుతాడా, ఇవన్నీ కూడా కాలమే సమాధానం చెప్తూ వేచి చూద్దాం.